ఈదులూరి జైపాల్ 3 విడతల్లో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు. జెడ్పీ సీఈఓ నరేందర్ పెద్దపల్లి జిల్లాలో 3 విడతల్లో పంచాయతీ ఎన్నికల పకడ్బందీగా నిర్వహించేందుకు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నామని జెడ్పీ సీఈఓ నరేందర్ తెలిపారు. గురువారం జెడ్పీ సీఈఓ నరేందర్ సమీకృత జిల్లా కలెక్టరేట్ లో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై జిల్లా పంచాయతీ అధికారి వీరబుచ్చేతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జెడ్పీ సీఈఓ నరేందర్ మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లా పరిధిలో 263 గ్రామ పంచాయతీ సర్పంచ్, 263 ఉప సర్పంచ్, 2432 వార్డు సభ్యుల ఎన్నిక 3 విడతల్లో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. మొదటి విడత డిసెంబర్ 11న 99 గ్రామాలు 896 వార్డులకు, రెండవ విడత డిసెంబర్ 14న 73 గ్రామాలు 684 వార్డులకు, మూడవ విడత డిసెంబర్ 17న 91 గ్రామాలు 852 వార్డులకు ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. పంచాయతీలలో మొదటి ఫేజ్లలో ఎన్నికలు నిర్వహించడం జరుగుతుంది. ఈ ఫస్ట్ ఫేజ్ సంబంధించినటువంటి ఈ మండలాలకు సంబంధించిన అన్ని గ్రామ పంచాయతీలలో నామినేషన్స్ ఈరోజు 27వ తారీఖు నుండి 29వ తారీఖు సాయంత్రం 5 గంటల వరకు ఈ నామినేషన్ల స్వీకరణ అనేది జరుగుతుంది. దీనిలో భాగంగా 30వ తారీఖు నాడు ఈ ఫస్ట్ రెండవ సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూలు విడుదల చేస్తూ ఈరోజు నుంచి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. దాని ప్రకారము పెద్దపల్లి జిల్లాలో 3 ఫేజులలో ఎలక్షన్స్ నిర్వహించడానికి ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈరోజు మొదటి విడత నామినేషన్స్ ప్రారంభం కాబోతున్నాయి. పెద్దపల్లి జిల్లాలో 5 మండలాలు మొదటి ఫేజులో, 4 మండలాలు సెకండ్ ఫేజులో, 4 మండలాలు థర్డ్ ఫేజులో, మొత్తం 13 మండలాలను 3 ఫేజులుగా విభజిస్తూ ఎన్నికలు నిర్వహించడం జరుగుతుంది. దాని ప్రకారము నిన్న ఎన్నికలకు సంబంధించినటువంటి రిటర్నింగ్ ఆఫీసర్స్కు స్టేజ్ 1 ఆర్ఓస్ అండ్ ఏఆర్ఓస్కు డీటెయిల్గా మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా శిక్షణ ఇవ్వడం జరిగింది. వారందరూ ఈరోజు 10:30 లోపుగా ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేస్తూ వారికి సంబంధించినటువంటి అలాట్ చేయబడినటువంటి క్లస్టర్లలో నామినేషన్స్ తీసుకోవడం జరుగుతుంది. ఈ నామినేషన్స్ ప్రక్రియ ఈ మొదటి ఫేజ్ సంబంధించి ఈ నెల 27 నుంచి 29 వరకు తీసుకోవడం జరుగుతుంది. మరి ఈ ఆర్ఓస్ ఆధ్వర్యంలో గెజిటెడ్ ఆఫీసర్ నియమించబడిన ఎన్నికల కమిషన్ నియమించినటువంటి గెజిటెడ్ అధికారి వారికి సంబంధించినటువంటి క్లస్టర్లో నామినేషన్స్ తీసుకోవడం జరుగుతుంది. ఈ నామినేషన్స్ 2 రోజులు ఏదైతే ఎన్నికల కమిషన్ సంబంధించినటువంటి అభ్యర్థులు విధిగా జతపరచాల్సినటువంటి అన్ని డాక్యుమెంట్స్తోని ఎన్నికల నియమావళి ప్రకారము నామినేషన్స్ సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. దీనికి గాను ఎవరైతే అభ్యర్థులు అసంపూర్తిగా కానీ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ కానీ సబ్మిట్ చేయనైతే ఎన్నికల అధికారికి ఎవరైతే రిటర్నింగ్ ఆఫీసర్ అపాయింట్మెంట్ చేయబడ్డాడో వాటిని అన్నింటినీ పరిశీలించి మరి నామినేషన్స్ తర్వాత స్క్రూటినీ రోజు ఏదైతే అర్హత ఉందన్నటువంటి నామినేషన్స్ను ఫైనల్ చేసి తర్వాత రిజెక్ట్ చేయబడిన నామినేషన్స్కు విత్ రీజన్స్ ఎవరైతే క్యాండిడేట్స్ సంబంధించిన డాక్యుమెంట్స్ సపోజ్ ఒక ఎస్సీకి ఒక ఎస్టీకో రిజర్వ్ అయినటువంటి స్థానంలో సంబంధిత సర్టిఫికెట్స్ కానీ ధృవీకరణ పత్రాలు కానీ జత చేయనైతే రిజెక్ట్ చేసేటువంటి అధికారం కూడా ఆ రిటర్నింగ్ ఆఫీసర్కి ఉంటుంది. కానీ అతను విధిగా రిజెక్ట్ చేయడానికి కావాల్సినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా పొందుపరుస్తూ మరి ఆ రిజెక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఏదైనా నామినేషన్స్ ఎన్నికల అధికారి రిటర్నింగ్ ఆఫీసర్ రిజెక్ట్ చేసినట్లయితే క్యాండిడేట్స్ అప్పీల్ చేసుకునేటువంటి అవకాశం ఆర్డీఓ అప్పీల్ అథారిటీగా ఉంటారు. ఆర్డీఓ గారికి అప్పీల్ చేసుకోవచ్చు. మరి ఆర్డీఓ సమక్షంలో ఏమైనా ఎవిడెన్స్లు కరెక్ట్గా ఉండి వితౌట్ రీజన్స్ ఏమన్నా నామినేషన్స్ రిజెక్ట్ చేస్తే వాటిని ఆర్డీఓ గారు రివోక్ చేసి మరి చేసేటువంటి అధికారం కూడా ఉంటుంది. ఎన్నికల నిబంధనలో ఏదైతే ఉంటాయో అభ్యర్థులందరూ పోటీ చేసే అభ్యర్థులు కానీ ఇటు అధికారులు కానీ వారికి ఇచ్చినటువంటి గైడ్లైన్స్ నిబంధనలు అనుగుణంగానే వాళ్ళ విధులను నిర్వహించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ అనేది అది రాజ్యాంగ ప్రతిపత్తి కలిగిన స్వతంత్ర వ్యవస్థ. ఏ రోజైతే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయబడిందో అధికారులు కానీ అందరూ కూడా ఎన్నికల కమిషన్ ఆధీనంలో పనిచేస్తారు. కాబట్టి ఎలాంటి
వేరే వారికి తావు లేకుండా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలక్షన్ కమిషన్ ఏదైతే చెప్తో దాని ప్రకారమే అధికారులందరూ పనిచేయాల్సిన అవసరం ఉంది. దీనికి గాను జిల్లాలో మరి అన్ని యంత్రాంగం, అన్ని శాఖల అధికారులు, నోడల్ ఆఫీసర్స్ కూడా విద్యుక్త ధర్మాల్లో నిర్వర్తించబడడం జరుగుతుంది. మరి మనకు జిల్లాలో ఈ నామినేషన్స్ అన్ని స్క్రూటినీ అయిన తర్వాత 3 ఫేజ్లో గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఏ రోజైతే పోలింగ్ జరుగుతుందో ఆ పోలింగ్ జరిగిన రోజే కౌంటింగ్ కూడా అదే రోజు జరుగుతుంది. ఫస్ట్ ఫేజ్ సంబంధించినటువంటి ఎన్నికల కౌంటింగ్ 11వ తారీఖు, సెకండ్ ఫేజ్ సంబంధించి 14వ తారీఖు, థర్డ్ ఫేజ్ సంబంధించి 17వ తారీఖు ఈ కౌంటింగ్ అనేది నిర్వహించి అదే రోజు మరి స్టేజ్ 2 ఆఫీసర్సు అభ్యర్థులను ఎన్నిక అయినట్టు కూడా ధృవీకరణ పత్రాలు ఇచ్చి మరి ఈ ప్రాసెస్ అంతా మన 15వ తారీఖు నాడు ఎన్నికల గ్రామ పంచాయతీ సంబంధించినటువంటి పూర్తి షెడ్యూల్ కంప్లీట్ చేయడం జరుగుతుంది.